హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను ఎంచుకుని నటించి మెప్పించడమే కాకుండా మాస్ ప్రేక్షకుల చేత విజువల్స్ వేయించిన ఘనత సాధించుకున్నటువంటి హీరో చిరంజీవి గారు. కమర్షియల్ సినిమాలు తీయడంలో చిరంజీవి గారిని మించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్గా సూపర్ డూపర్ సక్సెస్లు సాధించినవే. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆయన రాత్రి పగలు విపరీతంగా కష్టపడుతూ మరో సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్ని చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇక నార్మల్ కమర్షియల్ సినిమా అయితే రెగ్యులర్ సాంగ్స్ ఫైట్స్తో నడుస్తూ ఉంటుంది కాబట్టి అవి చేయడమే చాలా ఈజీ. కానీ సోషియో ఫ్యాంటసీ మూవీలో గ్రాఫిక్స్కి పెద్ద పీట వేస్తూనే చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. ఇక దాంతో షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కూడా. ఇక ప్రస్తుతం చిరంజీవి గారు ఒరిజినల్ షాట్స్ అయినా గ్రాఫికల్ షాట్స్ అయినా అన్నిటినీ సమపాలనలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సరం ఆయన చేసిన బోలా శంకర్ని ఫ్లాప్ అవడంతో ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది. చిరంజీవి గారు త్రిష కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ చిరంజీవి గారి రేంజ్లో అయితే సక్సెస్ అయితే సాధించలేదు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే మెగా అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అనే సాంగ్లో ఒక ట్రాక్ను విశ్వంబర సినిమా కోసం రీమిక్స్ చేసి వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సాంగ్లో చిరంజీవి గారు శ్రీదేవుల మధ్య ఉండే కెమిస్ట్రీని బాగా వర్కౌట్ అయింది. మరి చిరంజీవి గారు త్రిష మళ్ళీ ఆ మ్యూజిక్ని ఆ మ్యాజిక్ని రిపీట్ చేస్తే ఎలా ఉంటుందనేది చూడడంలో ఎటువంటి ఆసక్తి ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. ఆ సీన్ మళ్ళీ విశ్వంబర సినిమాతో రిపీట్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. మరి ఇది మూవీలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యి ఆ సీన్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.